నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు. ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. రాహు కుంభంలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఒక మాసంలో మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. అలానే సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం, మార్చి 15వ తేదీ ఆయన కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. మార్చి 21వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ అండి. ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు. రాహుతో కలుస్తుంటారు, శనితో కలుస్తూ ఉంటారు. అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది. సో ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. అయితే ఈ గోచారంలో అంగారక యోగము, మీరు తమ్నెల్ చూస్తూ ఉంటారు, అంగారక యోగము, బుధాదిత్య యోగము, ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము, అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము. ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది, లేదా కోట్లు సంపాదిస్తారు. అలానే ఈ రాశుల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది. ఇలాంటి తమ్నెల్ మీరు చూస్తూ ఉంటారు. ఇవి కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము. ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు. గోచారంలో అలా రూచక యోగం కానీ, మహాలక్ష్మి యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జాతక రీత్యా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో, ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు. మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే, చూడండి, ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, కుజ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు? రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ మహాదశ జరుగుతూ ఉంటుంది, రాహుతో కలుస్తున్నాడు. సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో, మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. శుక్ర మహాదశ ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం. శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు. మీనరాశి ఉచ్చస్థానము. సో వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. వాళ్ళ జాతకరీత్యా శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండనివ్వచ్చు. బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి
కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు. శుక్రదశ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలు అనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది. సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు. సో ఇది అర్థం చేసుకోండి. అలానే ప్రతి దానికి హోమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి, మన కర్మ తగ్గుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి, ఇంకా వేరే అవసరం లేదు. అంతెందుకండి, ఓం నమ శివాయ నమ శివాయ రోజు పొద్దున్నే 1000 సార్లు చదువుకోండి చాలు, ఇంకా మీకు వేరే అవసరం లేదు. సో గోచారంలో బుధాదిత్య యోగము, మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు, వర్తించవు. దీన్ని గుర్తించండి. ఇది ఫ్యాక్ట్. జాతక రీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు. సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ ఇది అంతే, అవసరం లేదు. జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి. ప్రతిదాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి. ఒక టెస్ట్ పెట్టండి, ఇది కరెక్టా రాంగ్ అని. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో తులారాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో 11వ తేదీ గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. గత 4 మాసాల నుంచి ఆయన వక్రించి సంచారం చేశారు. ఈ తులారాశి వాళ్ళు గత 4 మాసాల నుంచి ప్రతి పనిలో ఆటంకాలు, ఇబ్బందులు, ఒడదొడుకులు, అటు విద్యార్థులకు కూడా ఇబ్బందులు, ఏ పని అనుకున్నా అది పోస్ట్పోన్ అవ్వడం లాంటిది లేదా దానికి విఘ్నాలు రావడం లాంటిది, ఇలాంటివి మీరు చూస్తూ వస్తున్నారు. అయితే మార్చి 11వ తేదీ ఏదైతే గురుగ్రహం వక్రత్యాగం చేస్తున్నారో, నవమ స్థానంలో వక్రత్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇది తులారాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలని తీసుకువచ్చి పెడుతుంది. ముఖ్యంగా నవమ స్థానంలో గురువు ఏదైతే వక్రత్యాగం చేస్తున్నారో, ఇక మీద మార్చి మాసంలో 11వ తేదీ నుంచి వివాహాది కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా వేడుకలు కావచ్చు, లేదా ఎదుగుదల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఒక వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, మీకు కొంచెం అభివృద్ధిదాయకంగా ఉండబోతున్నది ఈ ఒక మార్చి 11వ తేదీ నుంచి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు, తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, అలానే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అలానే దైవబలం మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. దైవబలం ఎక్కడో ఒక చోటు మీకు రక్షిస్తుంది ఈ ఒక సమయంలో. రావాల్సిన డబ్బు రావడము, కోర్టు కేసెస్లో తగాదాలు ఉన్నట్లు కనుక అయితే వాటిలో విజయాలు పొందుకోవడము, అలానే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏర్పడే సూచనలు, ఇలాంటి మంచి ఫలితాలు మీకు నవమ స్థానంలో గురువు వలన లభిస్తుంది. అయితే ఈ పంచమ స్థానంలో ఈ ఒక మాసంలో కుజ రాహుల కలయిక జరుగుతుంది. మార్చి 15వ తేదీ వరకు సూర్యుడు కూడా పంచమ స్థానంలోనే ఉంటున్నాడు. ఇది మీరు ఏదైనా సరే కుటుంబ వ్యక్తులతో ఆలోచన చేసి నిర్ధారాలు తీసుకుంటే మంచిది. ఏదైనా సరే, అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా ఒక వ్యాపారంలో కావచ్చు, లేదా ఎక్కడైనా మీరు పెట్టుబడి పెట్టాలి, అది షేర్ మార్కెట్లో కావచ్చు, ఒక చీటీ కావచ్చు, ఇలాంటివి ఏదైనా చేసినట్లు కనుకైతే చేయాలనుకున్నట్లు కనుకైతే మీ భార్య లేదా భర్త సలహాలని మీరు పాటిస్తే మంచిది. అలానే సంతానం విషయంలో కొంచెం చికాకులు, కోప్పడము, వాళ్ళ మీద కోపాలు తాపాలు చూపించడము ఇలాంటివి ఉన్నప్పటికీ నవమ స్థానంలో ఉంటున్న గురువు ఒక దృష్టి నవమ స్థానంలో అంటే మిథున రాశిలో గురువు గారు సంచారం చేస్తున్నారు. నవమ దృష్టి ఏ రాశి మీద పడుతుంది? ఆయన నవమ దృష్టి కుంభరాశి మీద ఉంటుంది. అంటే మనకి పంచమ స్థానంలో కుజ రాహుల కలయికలు ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి ఉంటుంది కాబట్టి అక్కడికక్కడే ఇబ్బందులు, ఆటంకాలు తగ్గుతాయి. ఆ ఆటంకాలని మీరు అధిగమిస్తారు అని అర్థం. ఇక మార్చి 11వ తేదీ నుంచి మీకు జూన్ 1వ తేదీ వరకు కూడా తులారాశి వాళ్ళకి సంపూర్ణంగా గురుబలం అనేది రక్షిస్తుంది.
అయితే ఇప్పుడు మీకు మిథున రాశిలో గురువు గారు ఉంటున్నారు. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని అని తెలుసుకోండి. అలానే మీది ఏ లగ్నము, దశాభుక్తి ఏది జరుగుతా ఉంది దాని మీద కూడా బేస్ చేసుకుంటే మనకి ఫలితాలు అనేది ఈజీగా అర్థమవుతుంది. మొత్తానికి తులారాశి వాళ్ళకి ఈ గత మాసాల నుంచి, గత కొన్ని నెలల నుంచి ఉన్న ఆ ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఆ విఘ్నాలన్నీ అధిగమించి ముందుకు సాగుతారు. మంచి ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. మంచిగా ఉండబోతున్నది. పెళ్లి కాని వాళ్ళకి కూడా ఇబ్బందులు తగ్గే సూచనలు, పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అనే ఒక మైండ్లో అలాంటి ఆలోచనలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇంకేం ఇబ్బందులు వచ్చి లేదా ఏదో ప్రమాదం జరగాల్సిందనైనా ఏదో అదృష్టం మనకి రక్షించింది అని అంటాం కదా, బికాస్ ఆఫ్ గురుబలం. గురుబలం అంటే ఇంతే, ఏదైనా మనకి ఆటంకాలు వచ్చినప్పుడు రక్షిస్తుంది అది మనల్ని అని అర్థం. సో తులారాశి వాళ్ళకి ఇక మీద బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే 6వ స్థానంలో శుక్రుడు ఉంటున్నాడు కాబట్టి స్త్రీ వలన కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ కి గురి అవ్వడం లాంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. అది మాత్రం మీరు చూసుకోండి. ఇక ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఎరుపు రంగుల పూలతో ఆంజనేయ స్వామి దర్శనము, అలానే శ్రీరామ ఆరాధన, శ్రీరామచంద్రమూర్తిని మీరు ఎంత ఆరాధిస్తారో ఈ సమయంలో అంత మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.